సో పోతిన్ మహేష్ గారు జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కేవలం ఒకే ఒక కారణం మాకు కనిపిస్తుంది, అది మీకు సీటు రాకపోవడం. కరెక్టా? ఇది ఖచ్చితంగా వాస్తవం కాదు. నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను, మీరు చూసుకోవచ్చు. మార్చి 15 నుంచి కూడా నేను ఒకటే మాట మాట్లాడాను. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ సింబల్ ఉండాలి, కేడర్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా జనసేన పార్టీ ఉనికి ఉండాలి. దానితో పాటుగా పశ్చిమ నియోజకవర్గంలో నాకు సీటు కేటాయిస్తాన్నారు, రెండో జాబితాలో నా పేరు ప్రకటిస్తానన్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పిలిచి నాకు ఈ హామీ ఇచ్చారు. కాబట్టి నేను పశ్చిమ నియోజకవర్గంలో సీటు బలంగా డిమాండ్ చేసిన మాట వాస్తవం. అది కూడా శాంతియుతంగా మేము ధర్నాలు నిరసనలు చేసాం, దీక్షలు చేసాం. మరి జనసేన పార్టీ ఉనికి కోల్పోతుంది కాబట్టి నేను ప్రశ్నించా. మీరు కావాలంటే మార్చి 15 నుంచి ఎక్కడైనా చూసుకోవచ్చు. నేను పశ్చిమ నియోజకవర్గ సీట్ ఒకటే మాట్లాడాలా, రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ సింబల్ ఉండాలి, ఉనికి ఉండాలని మాట్లాడా. ఎవరైనా సరే రికార్డులు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. నేను మాట్లాడిన ప్రతి ప్రశ్నకి ఇంతవరకు జనసేన పార్టీ నుంచి ఒక్కరు కూడా సమాధానం. మహేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరు పార్టీ మారడానికి కారణం ఏంటి? 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్ ఇస్తా యువతరానికి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పట్టుమని 25 సీట్లు కూడా తీసుకోకుండా, ఆ తీసుకున్న 21 సీట్లలో కూడా జనసేన పార్టీ నాయకులతో నింపకుండా ఇతర పార్టీ నాయకులను నింపి జనసేన పార్టీ భవిష్యత్తుని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టారన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంకా జనసేన పార్టీని ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. నాకన్నా ముందు చాలామంది నాయకులు జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. మరి వాళ్ళని వేయినటువంటి ప్రశ్నలు నన్నే ఎందుకు వేస్తూ ఉన్నారు? నేను అడిగిన మాట వాస్తవం. నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి రాజకీయ భవిష్యత్తు ఇస్తాం, ఎమ్మెల్యేలు చేస్తామని చెప్పి మమ్మల్ని వాడుకొని ఆస్తులు అమ్మించి కేసులు పెట్టించుకున్న తర్వాత వాడుకొని వదిలేయడాన్ని ప్రశ్నించాం. మీకు నిజంగా మాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులను ప్రోత్సహించాలనుకుంటే ఇంతవరకు 21 సీట్లలో ఒక్క కొత్త తరం రాజకీయ నాయకుడికైనా ఇచ్చారా? ఒక్క యువతరం నాయకుడికైనా ఇచ్చారా? అందరూ కూడా సీనియర్స్కి, అలాగే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు కేటాయించారు. దాని మీదనే నేను ప్రశ్నించాను. అంటే మనసు